సార్ దాదాపు 9 నెలలు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో? బాగానే ఉందయ్యా. అంటే ఏం బాగుంది? ఇప్పుడు గోతులు పూడిచాడు, యాక్సిడెంట్లు పోయి తగ్గినాయి. మరి మాట ప్రకారం పెన్షన్లు ఇస్తున్నాడు. అన్నీ ఒక్కసారి చేయాలంటే ఆడ చేస్తారు. మొత్తం వచ్చి 9 నెలలు. 9 నెలలకే గుడ్డలు చూసుకుంటే అట్ట. ఆల్రెడీ మన కళ్ళ ముందు కనపడుతుంది. అప్పు ఎంత ఉంది, గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, ఏం చేశారు? ప్రభుత్వం వచ్చేపాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంది. ఇప్పుడు కొద్దిగా ఆయన చెప్పినట్టు చేయగలుగుతాడు, చేస్తాడు అనుమానం లేదు. టైం మరి 9 నెలలుగా అవి వచ్చి ఎంత 9 నెలలు ఏడ చేస్తారు. మరి గోతులు పూడ్చుకునేపాటిగా అవి సరిపోయింది. మరి మాట ప్రకారం 4 ఏళ్ళు ఇస్తున్నాడు. ఇంకా ఆశపోతే అట్ట గ్యాస్ బండ్లని కానీ లేకపోతే ఉచిత ఇసుక అని కానీ 3 బండ్లు అనే ఉచితంగా 3 బండ్లు అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక బండకాడికి వచ్చేసినాయి డబ్బులు. తర్వాత 2 బండ్లు కూడా నిదానంగా ఇస్తాడు. ఒక్కసారి మాకు కావాలంటే అట్ట కుదిరిద్ది. బాగుంది. నాకు తెలిసి మాత్రం బాగానే ఉంది. అంటే సగటు మీలాంటి వ్యక్తులు ఈ రోజున ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఇసుక ఎలా ఉండేది రేటు, ఇప్పుడు ఇసుక ఎట్లుంది? ఉసుక గతంలో ఉసుక లేక పనోళ్ళు ఏతన పడ్డారు, ఇల్లు కట్టేవాళ్ళు అంతా రిసుగు పడ్డారు. ఇవాళ పునాదుల్లో కూడా ఇసుకే పోతున్నారు, మట్టి దొరక్క. అంటే అంత అనుకూలంగా ఉంది ఉసుక. ఆ నిధులే పాడులేవులే. అప్పుడు నిధులు అడిగి కాకపోతే నెల కూర్చొని బటన్ నొక్కేవాడు. అక్కడ కూర్చొని తాడేపల్లిలో కూర్చొని ఆ బటన్ కూడా ఊరికి పూర్ ఫ్యామిలీలకి అందేవి, అందరికి అందేవి కాదు అవి. అంతేగాని ఇప్పుడు పనులు బాగానే ఉండే, పరిపాలన కూడా బాగానే ఉంది. మార్పు ఉంది, ఇంకా మార్పు కూడా వచ్చింది, తెస్తాడు కూడా. ఆయన గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు ఇక మన రాష్ట్రంలో ఎవరు లేరు. కుర్రోడికి చేంజ్ చేసాం, తన్నుకుంటా కేసులు పెట్టుకుంటాం తప్పనిచ్చి ఏముందండి. కేసులు పెట్టుకుంటాం, తన్నుకుంటాం. ఎప్పుడు అదే 5 ఏళ్లలో ఆ బటన్ ఒక్కటి 2ఏగా. బాగుందయ్యా, బాగుంది. ఒక పక్క లోకేష్ గారు కానివ్వండి, ఆయన యువ నాయకుడిగా పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు ఇస్తానని విద్యాశాఖలు చాలా వరకు ఇప్పటికే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి రోడ్లు ఎట్లున్నాయని పరిశీలిస్తున్నాడు. సో ఇట్లా ఈ కూటమి వాళ్ళ సఖ్యతతో రాష్ట్రం బాగుపడుద్ది అనుకోవచ్చు అంటారా? బాగుపడుద్దని మాకు గట్టి నమ్మకం అయితే ఉంది. అది బాగుపడి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే న్యాయం చెప్పాలని జగన్ చూసి ఓట్లు వేయాలి, వాళ్ళ నాన్న చూసి ఓట్లు వేసాం. వాళ్ళ నాన్న బాగానే చేశాడు కాబట్టి ఈయన బాగానే చేస్తాడు అనుకుని వేసాం. అయితే రాష్ట్రం పాడైపోయింది. అందుకని మళ్ళీ ఇక లాభం లేదని మా చంద్రబాబు నాయుడు గెలిపించాం, చేస్తాడు. ఇక అట్ట అనుకొని చెప్పుకొని బతకటమే చేసేది, అంతే. నమ్మరు అయిపోయింది. ఒక ఛాన్స్ వాళ్ళ నాన్న చూసి ఒక ఛాన్స్ చూసారా, దాన్ని నిలబెట్టుకోవాలా. కాదు బాబాయ్, ఇప్పుడు పరిస్థితులను బట్టి రోడ్లు కానీ లేకపోతే కొద్ది టైం ఇవ్వండి, నేను బాగానే చేస్తాను, కొద్ది టైం ఇవ్వండి అంటున్నాడు చంద్రబాబు గారు. వీళ్ళేమో ఓన్లీ దొంగ హామీలే ఇచ్చి వీళ్ళు వచ్చారు, వీళ్ళ వల్ల కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? కామన్ మ్యాన్ గా మా అభిప్రాయం ఉంది, పాత దాంట్లో తట్టుకున్న దెబ్బలు ఇంతమందికి తోలుకోలేము మేము. ఇక ఎప్పుడు బాగు చేస్తాడు, ఈయన బాగు చేస్తే బాగుపడ్డాడు, లేతలేదు. నమ్మకంతో కొద్దిగా ప్రాణాలతో ఉన్నాం. అది అంటే ఇప్పుడు ఈ గత 9 నెలలుగా మీరు గమనించింది ఏంటి? అందుకు టైం కావాలి, కొంచెం టైం ఇవ్వండి అంటున్నాడు. మాకు టైం చూస్తున్నాం. మరి అదే ఇప్పుడు తల్లికి వందనం అని కానివ్వండి సార్, లేకపోతే ఆయన చెప్పినట్టుగా ప్రతిదీ కూడా కొంచెం సమయం ఇవ్వండి, నేను మళ్ళీ పరిశ్రమలు, ఉద్యోగాలు, కొద్దిగా ఆదాయం వచ్చేలాగా చూసుకుంటున్నాను అంటున్నాడు. అవును, టైం కావాలి కదా. మరి పాపాలన్నీ పండినాయి కదా. ఇప్పుడు మాకు 2 టాటర్లు ఉన్నాయి అమ్ముకున్న పాత దాంట్లో. ఇప్పుడు డబ్బులు ఏమైనా మేము టాటర్ కొనుక్కోవాలన్నా ఆ పాత అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఇంకేముంది, నిండా మునిగిపోయి కూర్చుని ఉన్నాం ప్రస్తుతం. ఆ ఇబ్బందులు మేము కోరుకోవాలంటే మరి టైం కావాలి మాకు. లోన్లు కానీ బోన్లు కానీ లోన్లు కట్టలేని పరిస్థితి. అది పర్వాలేదా? ఇప్పుడు ప్రభుత్వం అయితే పర్వాలేదు అంటారా? పర్వాలేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కొద్ది టైం కావాలి కదా. కాదు సార్, దాదాపుగా 9 నెలలు సార్ పరిపాలన, కూటమి అధికారంలోకి వచ్చింది. ఒక పక్క చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనాల్లో ఉంటున్నారు. జనాలకి ఏమైనా సమస్య అంటే మాకు చెప్పండి నేరుగా అంటున్నారు. చంద్రబాబు గారు కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ కేవలం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేను వస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ మాట్లాడండి ఏమంటే, మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తా అంటున్నాడు. ఎవరు అన్నారు? ఆయన అన్నారు, మీరు అంటున్నారు. ఆయన అంటున్నాడు. అసలు ఆ పెసిగిస్తే మాట్లాడరు ఎవరు. కాదు బాబా, అదేంటి ఇప్పుడు నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను, నేను ప్రజలు ఎందుకున్నాం కదా, మరి చూడాలిగా 4 ఏళ్ళు
ప్రస్తుతానికి సంవత్సరం కూడా గడవలేదు కదా, ఉమ్. టైం ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి మీలాగా ఎవరు ఆలోచించలేదు కదా సార్. ఇప్పుడు మాకు ఎందుకు ఆలోచించరు, అమలు పడిపోయేది. ఆలోచిస్తారండి, ఆ. ఆలోచిస్తారు, టైం పట్టింది కదా దేనికైనా. అంటే కానీ ఈ రోజు రోడ్లు ఎట్లున్నాయి, గతంలో రోడ్లు ఎట్లున్నాయి, ఎంతమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు, లేకపోతే ఎంతమంది మద్యపానం వల్ల రోడ్లు ఇబ్బందులు వేస్తున్నారు పడ్డారు? కదా, బానే ఉంది కదా, రోడ్లు వేస్తున్నారుగా. ఉమ్. టైం ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా, ఒక రోజులో అయిపోదుగా. ఉమ్. సరే చూద్దామండి ఇంకా. ఇప్పుడు అంటే ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఒక అవకాశం అంటే మనం 5 ఏళ్ళు అవకాశం ఇచ్చాం. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులతో ఎక్కడ కూడా నిర్మాణాలు జరగల, పనులు జరగల, ఏమీ లేవు. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు గారు అమరావతి రాజధాని అన్న తర్వాత పనులు స్టార్ట్ అయినాయి. కళ్ళ ముందు కనపడుతున్నా కూడా పేర్ని నాని గారు కానీ, రోజా గారు కానీ, మరి ఎట్లా బాబాయ్, ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? సహజంగా మాట్లాడతారులేండి, అది సహజం కదా, ప్రతిపక్షంలో ఉండారు వాళ్ళు, ఉమ్. జనరల్ గా మాట్లాడతారు. మొత్తమే ప్రస్తుతానికి పరిపాలన బాగానే ఉంది అనుకుంటున్నామండి. దాని గురించి మీరు అంటే objection చంద్రబాబు గారు చెప్పింది చేయగలుగుతాడంటారా? చేయగలుగుతారు, చాలా వరకు కొద్ది టైం ఇస్తే. సార్, చేస్తారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు రోడ్లు కానీ ఎట్లుంది పరిస్థితి? రోడ్లు బాగానే ఉండండి, ప్రస్తుతం మార్చులు వేస్తున్నారు. కొంచెం చాలా వాటికి అయిపోయి వచ్చింది. మంగళగిరి రోడ్డు అయితే బాగా ఆదరణ పడేవాళ్ళం. అవును. ఇప్పుడు విజయవాడ, మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మంగళగిరి చాలా ఇప్పుడు ఇబ్బందులు బాగుంది, నెంబర్ వన్ ఉంది. ఉమ్. అంతా బాగుందండి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం. రవాణా వ్యవస్థ బాగుపడి అటు ఇటు తిరుగుతూ ఉంటే కనీసం ₹1 చేతులు మారుతూ ఉంటాయి. అలాగే నిర్మాణ రంగం ఈరోజు ఇసుక ఉచితం చేసిన తర్వాత నిర్మాణ రంగం కూడా ఊపందుకుంది అంటున్నారు. ప్రతి ఒక్కరికి పని అంటూ దొరికితే ₹1 చేతులు మారుతాయి. అది కదా కావాల్సింది. అంతేగాని నేను 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చానంటే అది కావాలా, అభివృద్ధి కావాలా? సరే 10,000 ఇచ్చినా కూడా ఏ మూల కవర్. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ అండి, ఆయన 10,000 ఇస్తాడు ఇన్సూరెన్స్ కి, బ్రేక్ పోతే కాతుకుతు పని 10,000 ఉపయోగపడుతున్నాయి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పెద్ద బళ్ళు రిపేర్లు వస్తానే ఉండే రోడ్లు లేకపోతున్నాం. ఇప్పుడు మా ఇసుకలో కత్తి రోడ్లు బాగా చేశారు. మాకు ఇప్పుడు వరకు బాగానే ఉంది. పరిపాలన అంతా బాగానే ఉందంటారు సార్? ఇప్పుడు పరిపాలన బాగానే ఉందండి, ఆ. బాగానే ఉంది. ఇప్పుడు మాకు ఇబ్బంది ఏం లేదు. సో అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన కానివ్వండి, ఇప్పుడు ఈ 9 నెలల నుంచి కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఏంటి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం అంటే టైం తీసుకోవాలి కండి. ఇప్పుడు డబ్బులేం లేవు, ఇప్పుడు డబ్బులేం లేవు. రాజధానిలో కొంచెం నిదానం కొద్దిగా ఏర్పాటు చేసుకుంటే అన్ని బాగానే ఉంది. కొంచెం టైం పట్టిద్దిగా. అంటే ఈ 9 నెలలుగా ఒకవైపు నుంచి అమరావతికి నిధులు తీసుకురావడం అని కానివ్వండి, అమరావతిలో రైల్వే జోను, ఒకవైపు విశాఖలో మెట్రో అని కానీ, ఇవన్నీ ఒక్కొక్క పని చేసుకుంటా వస్తున్నా కూడా పదే విమర్శించడాన్ని ఎలా చూడాలి సార్? అంటే ప్రజలు నమ్ముతారనే వాళ్ళ మాట? ప్రజలే నమ్మరండి. ఎలా ఊరో అనేది ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, అందరూ తెలియగల ఉన్నారు. ఇవాళ ఆ రోజు ఆయన ఏం చేశారంటే అందరూ డబ్బులు ఇచ్చాడు కానీ డబ్బులతోనే అలవాటు పడిపోయారు. ఇప్పుడు కూడా అదే అలవాటు పడిపోతున్నారు. డబ్బులు ఎవరి సార్? ఎవరి అంటే అవి మన సొమ్మే. కరెంటు బిల్లు కట్టేదా, బస్ ఛార్జీలు ఇప్పుడు కట్టేదా? నెల బిల్లు వచ్చి ₹1000, 500, ₹1000 ఉన్నాయి. సామాన్యుడికి ఇవాళ 700 ఒక టీవీ, ఒక ఫ్యాన్ ఉంటే మా అలాంటి వాళ్ళకి 700, నెలకు వచ్చి 700 పడుతుంది. ఇప్పుడు సో అంటే అంతకుముందు 500, 700 వచ్చేది. ఇప్పుడు అంతకన్నా 150 తేడాగా వస్తుంది కరెంట్ బిల్లు. దానికి తోడు మద్యపాన నిషేధం చేస్తాను, మందు అనేది కనపడకుండా చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్లలో ఏదైనా జరిగిందంటారా? లేదు సార్, అదేం లేదు. అప్పుడు మందుకి ఎక్కువ ఇప్పుడు అయిపోయారు. మందుకి తేడా పర్వాలేదు, మంచి బ్రాండ్లు వచ్చినాయి. ఓ ₹10 పోయిన బ్రాండెడ్ మందులు వస్తుందా? ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అంతకుముందు చాలా మంది యాదన పడ్డారు, చాలా మంది చనిపోయారు. ఇప్పుడు అదేం లేదు, బాగానే ఉంది. ప్రస్తుతానికి పర్వాలేదు. ప్రస్తుతం బాగానే ఉంది. పర్వాలేదు. పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్లు అని కానీ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని చేయగలరంటారా సార్ చంద్రబాబు చెప్పినట్టుగా? చెబుతాంటే కొంచెం టైం తీసుకుంటారు. ఇప్పుడు సడన్గా అన్ని ఒకసారి రావుగా. చెప్పింది మనం చేయాలని చేయలేం కదా, 1-10 ఆలోచించుకొని చేస్తాం. మన ఇంట్లో అయినా అదే పరిస్థితిగా. నమ్మకం అయితే ఉందా సార్? చేస్తాడని నమ్మకం ఉన్నది.